సిసిఎస్ టీము వాళ్ళ సాయంతో అంబెం హెచ్పి పెట్రోల్ పంప్ దగ్గర వాహన తనిఖీ చేయడం జరిగింది. ఆ వాహన తనిఖీ చేసే సమయంలో 2 మోటార్ సైకిళ్ళు 2 వ్యక్తులు వచ్చారు. వచ్చి పోలీసులను చూసి వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే వారిని పట్టుకొని విచారిస్తే ఒకరి పేరు బల్వంత్ కుమార్ సింగ్, ఇతను ప్రస్తుతం రైస్ మిల్లో పనిచేస్తున్నాడు. ఇతను నేటివ్ బీహారు. అదేవిధంగా ఇంకొక ఆయన సంజీవ్, ఈయన కోటగిరిలో వినాయక్ నగర్ కోటగిరిలో ఉంటాడు. వీళ్ళ దగ్గర నుంచి 5 కేజీల గాంజాని పెట్రోల్ బంక్ ట్యాంక్ పైన ఉన్న కవర్లో తీసుకొని చెక్ చేస్తే అది గాంజాగా నిర్ధారణ అయింది. అది తీసుకొచ్చి విచారిస్తే మీరు బీహార్ నుంచి రాహుల్ అనే వ్యక్తి దగ్గర నుంచి తీసుకొని వచ్చారు. అదేవిధంగా వీటి గంజాయిని కూడా అక్కడ మిల్లులో పనిచేసే వినియోగదారులు కూడా వీళ్ళు అమ్ముతారు. ఇప్పటి వరకు 10 మంది దాకా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక వ్యక్తి రాహుల్ నుంచి బీహార్ నుంచి తీసుకొస్తారు. మరి అదేవిధంగా ఇక్కడ 7 మందిని ఎవరైతే సేవిస్తారో వినియోగదారులు కన్జ్యూమర్లు ఉన్నారో వారిని కూడా ఐడెంటిఫై జరిగింది. ఇంకా ఈ కేసులో ఇంకెంతమంది ఉన్నారో వినియోగదారులు అందరినీ కూడా లిస్ట్ చేస్తాం. వాళ్ళందరినీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తాం. అది ఎటువంటి ఇల్లీగల్ డ్రగ్స్ కానీ గాంజా లేదంటే ఏదైనా కానీ 1908 టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. దానికి మీరు ఫోన్ చేయొచ్చు. దాని సమాచారం ఇస్తే మేము ఆ సమాచారం కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఎవరికి